అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. శ్రీచక్రం ఇంట్లో కానీ దేవాలయంలో కానీ ఒకటి ఉంటే అత్యంత పవిత్రంగా భావిస్తాము. అట్లాంటిది 108 శ్రీచక్రాలతో కూడినటువంటి యంత్రాలతో కూడినటువంటి ఆలయం ఉంది. అది లలితామాత ఆలయము. జగిత్యాల జిల్లా కేంద్రానికి సమీపంలో అత్యంత ప్రాచీనమైనటువంటి చారిత్రకమైనటువంటి ప్రదేశము పులాస. జగిత్యాల నుంచి ధర్మపురి వెళ్తున్నటువంటి క్రమంలో మనకి పులాస ఉంది. పులాసలో లలితామాత ఆలయంలో 108 శ్రీచక్ర యంత్రాలతో ఆలయ ప్రతిష్టాపన జరిగింది. ఇక్కడ అంతా ప్రత్యేకమైనటువంటి కుంకుమ పూజలు అంగరంగ వైభవంగా జరుగుతాయి. అమ్మవారికి వివిధ రకాల అర్చనలు, పూజలు, అభిషేకాలు ప్రతినిత్యం కొనసాగుతూనే ఉంటాయి. ముత్తైదులు చాలా ప్రాంతాల నుంచి ఆలయానికి వచ్చి దర్శించుకొని తన కోరికలన్నీ కూడా నెరవేరాలని మొక్కుకుంటారు. మళ్ళీ తర్వాత నెరవేరిన తర్వాత కూడా వచ్చేటువంటి సంప్రదాయం లలితా చక్ర సహిత ఆలయంలో ఉంది. దీనికి ప్రత్యేకంగా సంక్రాంతి పర్వదినం సందర్భంగా 108 మంది మహిళలు 108 మంది మహిళల చేత 108 శ్రీచక్రాలకి సంబంధించి 1,00,000 పసుపు కొమ్ములతో గాజుల అలంకరణలో ప్రత్యేకంగా అలంకరించి ప్రత్యేక పూజలు, నోములు, వ్రతాలు చేయడం జరిగింది. ఇక్కడంతా కూడా గత కొన్ని సంవత్సరాల నుంచి ఇక్కడ విశేషమైనటువంటి ఫలితాలు వస్తాయి. లలితామాత ముగ్గురమ్మల మూలపుటమ్మలగా కొలిచేటువంటి దేవి లలితామాత. దానిలో భాగంగా అత్యంత మహిమాన్వితమైనది పవర్ఫుల్ అని చెప్పేసి అందరూ భావిస్తుంటారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు పదే పదే మళ్ళీ వచ్చి అమ్మవారికి తమ యొక్క బాధలు, సంతోషాలన్నీ కూడా నెరవేర్చాలని మొక్కుకుంటున్నారని చెప్పేసి వారు వివరిస్తున్నారు. భక్తులు ప్రగాఢంగా అమ్మవారిని ఇష్ట దైవంగా కొలుస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం ఈ ప్రాంతంలో చూడొచ్చు. ఒక్కసారి చూద్దాం అక్కడ ఎట్లా ఉందో పరిస్థితి. ఓం శ్రీ మాత్రే నమ. 108 శ్రీచక్ర సహిత శ్రీ లలితామాత దేవాలయంలో సంక్రాంతిని పురస్కరించుకొని 108 మంది మాతలచే 1,00,000 పసుపు కొమ్ముల అర్చన. అలాగే సుమంగళితనానికి పసుపు కారణము. ఏ పని చేయాలన్నా, ఏది చేయాలన్నా ముందుగా పసుపు. ఆ పసుపుతోనే మనం ఏది చేసినా అలాంటి పసుపు గౌరవం చేసుకొని ముత్తైదులందరూ కలిసి అమ్మవారికి తన వంతుగా 1,00,000 పసుపు కొమ్మల నోమును ఇక్కడ దేవాలయంలో సుమంగళులందరూ కలిసి సామూహికంగా నోముకుంటున్నాము. ఈరోజు ప్రత్యేకత మంగళవారం వచ్చింది. సాక్షాత్తు మంగళ గౌరి మన దేవాలయంలో ఉన్నది లలితా పరమేశ్వరి శివునితో సహా ఉంది. కాబట్టి ఎప్పుడైతే మనము ఆ సుమంగళి పూజ చేసుకుంటామో అందరూ బాగుండాలి, లోక కళ్యాణం కోసం ఈ సంకల్పం వచ్చింది. ఓం శ్రీమాత్రే నమః. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.